గాబ్రియేలు సన్మంస్కుడు మరీ మార్తకు మంగళవార్త చెప్పుట. ఈ మహోత్సవము నాడున దేవుని యొక్క వాక్కు మరియ మాతకు సువిశేషాన్ని, దేవుని యొక్క శుభవచనాలను తెలియచేసి, నీ గర్భమున లోక జనకుడు, లోక రక్షకుడు జన్మించబోతున్నాడు, ఆయన నీ నుంచి ఉద్భవించబోతున్నాడు అని బోధించి ఆమె యొక్క హృదయాన్ని, గర్భాన్ని దేవుని యొక్క ఆలయంగా రూపుదిద్దారు గాబ్రియేలు సన్మంస్కుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సువార్త బోధకుడు ఉంటాడు. మంచి మార్గంలో నడిపించడానికి గురువుగా, మిషనరీగా, ఉపదేశిగా, వాక్య పరిచారకులుగా మరి ఎంతోమంది దేవుడు మన జీవితంలో ఉంచి ఉండగా, దేవుడు మరి వాళ్ళందరినీ బలపరచాలని, నీ యొక్క నామాన్ని వారందరూ కూడా గట్టిగా ప్రకటించి జయ జయ ధ్వనులతో యేసయ్య నామాన్ని వారందరూ కూడా ఘనపరుస్తూ మంచి సేవలో పాల్గొనాలని, వారు ఎటువంటి శోధనలకి గురికోకుండా, ఎటువంటి వేదనలకి గురి కాకుండా, కుటుంబ సమస్యలో చిక్కుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో కాపాడబడాలని ఆ ప్రభువునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రతిని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం, ఆ ప్రభువుని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం. ఆ దేవాతి దేవుడు మరి బోధకుల కంటే గొప్ప బోధకుడు మన యేసయ్య. ఆ ప్రభుని స్తుతించుకుంటూ ఈ లోకంలో మన కళ్ళ ముందు కనపడుతున్న ప్రతి ఒక్క బోధకుడిని దేవుడు పవిత్రంగా నడిపిస్తూ, వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, కుటుంబాన్ని సంరక్షిస్తూ, వారి జీవితాలలో అనేకమైన మేలులు చేసి వారి ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ఈ ఆరాధనలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, 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 జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. ఏక వాక్యంలో బోధించే బిడ్డలను దీవించండి యేసయ్య. వారి జీవితాన్ని అనేకమైన మేలులతో నింపండి. నా ప్రభువుని సమర్పించుకున్నాను. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్య, దీవించుమా నీదు ఆత్మతో, దీవించుమా. దీవించు యేసయ్య, దీవించుమా నీదు ఆత్మతో, దీవించుమా. జై జై యేసునామం, 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 జై
జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. నీతి రాజ్యము రావాలని ఎల్లరూ నామమును స్తుతించాలి. యేసయ్యా, యేసే ప్రభు ప్రతి నాలుకని ప్రకటించే దినము రావాలన్నట్లుగా నీ సేవకులు ప్రభా దాహముతో నీ యందు ఉత్సాహాన్ని కలిగి పరుగు పరుగున పనిచేసే సేవకులుగా మా బిడ్డలను అభిషేకించండి, గురువులను అభిషేకించండి, కన్యాస్త్రీలను అభిషేకించండి ప్రభువా. ముఖ్యముగా ఇదిగో మా నల్గొండ మేత్రానికి మేత్రానులుగా ఉన్నటువంటి కర్ణం దామాన్ బిషప్ గారిని దీవించండి. ఆంధ్రాకు మరి తెలంగాణకు పీఠాధిపతులుగా ఉన్న అగ్రపీఠాధిపతులుగా ఉన్న పూల అంతోని గారిని దీవించండి. తదితర బిషప్పులను జీవించండి యేసయ్యా. వారందరూ కూడా ప్రభు నీ యొక్క రాజ్య స్థాపన కోసం పరలోక శక్తి మా బిడ్డల జీవితాల్లో దిగివచ్చులాగున వారిని దీవించండి. నీ యొక్క ఆత్మ ప్రేరేపణ యొక్క బిడ్డలకు దయచేసి నీ సంకల్పాన్ని మాత్రమే నెరవేర్చే బిడ్డలుగా, దైవ నిర్ణయాన్ని మాత్రమే మా బిడ్డలు వారి యొక్క నిర్ణయాలుగా మార్చుకునేలాగా నీ యొక్క సేవకులను అభిషేకించండి యేసయ్యా. నీదు రాజ్యము రావాలయ్యా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయ్యా. 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 యేసే ప్రభువని ప్రతి నాలిక, యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించే దినము రావాలయ్యా, ప్రకటించే దినము రావాలయ్యా. జై జై యేసునామం, 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 జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. 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 అందరం కలిసి జై జై యేసునామం, 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 జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదము సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను
బోధించు వారి పాదము సుందరమైనవి ధన్యమైనవి. నా బిడ్డలుగా పనిచేస్తున్న వారికి నీవు గ్లాసుడు నీళ్ళు ఇచ్చిన నీవు చేసిన ఆ ఉపకారముకు గాను పరలోకము నుంచి నేను మిమ్మల్ని దీవిస్తానన్న యేసయ్యా, ఇదిగో తండ్రి, సేవకులుగా నీ పనిలో అనునిత్యము నిమగ్నమై ఉండి ప్రపంచంలో శాంతి భద్రతల కోసం, ప్రేమ ఆప్యాయతలను నెలకొల్పడానికి అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా ప్రతి ఒక్క సేవకుణ్ణి నీకు అర్పిస్తున్నామయ్యా. పరిశుద్ధ తల్లి శ్రీ సభకు తలగా ఉన్నటువంటి పోపు ఫ్రాన్సిస్ గారిని గత కాలంలో ఆ భయంకరమైన మరణ వేదన నుంచి, శారీరక బలహీనత నుంచి, అనారోగ్యము నుంచి నీవు ఆరోగ్యపరిచి కుదుటపరిచి నీ సేవలో మరొకసారి బలముగా ఉపయోగించుకుంటున్న యేసయ్యా, నీకే వందనమయ్యా. మా పోపు గారి యొక్క ఆలోచనలు, నిర్ణయాలన్నీ కూడా నీ యొక్క ఆజ్ఞ మేరకు ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో పోపు గారు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని వచ్చి దేశాలలో శాంతి భద్రతను నెలకొల్పలాగున వారిని ఒక గొప్ప సాధనాలుగా ఉపయోగించుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, కార్డినల్గా పనిచేస్తున్నా, మున్సిపల్గా పనిచేస్తున్నా, బిషప్లుగా పనిచేస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా దీవించండి అయ్యా. శారీరక బలాన్ని దయచేయండి, ఆరోగ్యాలను దయచేయండి. ఏ ప్రయాణం వెళ్తున్నా కానీ ప్రభా, అన్ని ప్రయాణంలో నీ యొక్క రక్షణను దయచేసి వారిని సంరక్షించండి యేసా. ఎటువంటి అపాయాలకి గురి కాకోకుండా నీ యొక్క ఆజ్ఞానుసారం దేవదూతల యొక్క సంరక్షణలో బిడ్డలు జీవింపబడేలాగానే దీవించండి యేసయ్యా. ప్రతి ఒక్క గురువును ప్రభా, యువ తండ్రి, అనేకమైన దేశాలలో ప్రభా మిషనరీస్గా ఉండడానికి గూడు లేక, తినడానికి తిండి లేక ప్రభా, దొరికిన దానితో కడుపును నింపుకొని సేవను చేస్తున్న ప్రత్యేక గురువును, కన్యాస్త్రీలను ప్రభా, మిషనరీస్ గా పనిచేస్తున్న ప్రత్యేక బిడ్డలు మీరు ప్రత్యేకంగా దీవించండి యేసయ్యా. ఈనాడు గాబ్రియేలు సన్మనస్కుడు మరియ మాతకు మంగళవార్త చెప్పుట అనే యొక్క మహోత్సవం నాడున ప్రతి ఒక్క మిషనరీని నీ యొక్క పరిశుద్ధమైన హస్తంలో అర్పిస్తున్నాం తండ్రి. అనేకమైన మిషనరీస్ ప్రభువ చంపబడుచు ఉండగా తండ్రి, అనేకమైన మిషనరీస్ వేదనలకు గురి చేయబడుచు ఉండగా, ఇదిగో తండ్రి, మిషనరీ పనిలో ప్రభా నిమగ్నమై నిరంతరము ప్రభా రాత్రనిగా పగలనగా పనిచేస్తున్న ప్రత్యేక బిడ్డల మీద ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునయ్యా. ఇదిగో తండ్రి, వారి యొక్క తల్లిదండ్రులను కాపాడండి ప్రభా, వారి యొక్క బంధుమిత్రులను ప్రభా దీవించండి యేసయ్యా. ఇదిగో తండ్రి, వారు ఎవరిని గురించి చింతించక ప్రభా నీ సేవలోనే నిమగ్నమై ఉండలాన దీవించండి ప్రభా. వారు చింతించగా ఉండాలంటే నీవు వారిని దీవించాలి ప్రభా. ఆ యొక్క తల్లిదండ్రులకు ఆరోగ్యాలను దయచేయండి. అన్నదమ్ములకు, అక్క చెల్లులకు ప్రభువా వారి జీవితంలో అనుకున్నవన్నీ కూడా గొప్పగా నెరవేర్చండి యేసయ్యా. నీ యొక్క మహిమ ఆ యొక్క కుటుంబాల్లో దిగవచ్చును గాక తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాన్ని చిహ్నముగా ఆ యొక్క కుటుంబాలు పొందును గాక యేసయ్యా. ఇదిగో తండ్రి, అదే విధముగా తండ్రి అనేకమైన ప్రాంగణాల్లో ప్రభా, ఇదిగో ప్రభా గురువులుగా పనిచేస్తున్నా గురువులను ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న గురువులను ప్రభా సేవలు అందించి ఇదిగో ప్రభా రిటైర్మెంట్ తీసుకొని ప్రభా వారు ఇదిగో ప్రభా కాస్తంత విరామం తీసుకొని ఉండగా ప్రభా ఆ యొక్క బిడ్డలను కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి యేసయ్యా. అనేకమైన అనారోగ్యాలతో బాధపడుచుండగా వారి యొక్క శరీరాలను కూడా కుదిరిపరిచిన యొక్క రక్తముతో అభిషేకించి మంచి ఆరోగ్యాలను దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి, అదే విధంగా గురు తర్పీదు కోసం ప్రభా, తర్పీదు కాబోతున్న బ్రదర్లను ప్రభా, సిస్టర్లను, క్యాండిడేట్లను దీవించండి ప్రభా. వారికి మంచి బుద్ధి వికాసాలను దయచేయండి ప్రభా. ఈ సంవత్సరము 10వ తరగతి రాసి ప్రభా ఎవరైతే ప్రభా గురుత్వానికి చదువుకోవాలని ఆశపడుతున్నారు, సిస్టర్లకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, వారిని యొక్క ఆత్మ ప్రేరేపణతో నడిపించి ప్రభా ఒక మిషనరీస్ లాగా పనిచేయాలని దీవించండి యేసయ్యా. ఒక మిషనరీస్ లాగా పనిచేయాలని దీవించండి యేసయ్యా. యొక్క ఆత్మ ప్రేరేపణ ప్రభా యొక్క బిడ్డలపై ఉండునుగాక తండ్రి. మిషనరీ ఏరియా అయినటువంటి పిల్లల మరి ప్రాంగణాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా మిషనరీ ఉత్సాహంతో తండ్రి క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమము అనేకమైన అన్యుల మధ్య జీవిస్తుండగా తండ్రి యొక్క కేంద్రం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడును గాక తండ్రి. ఎంతో మంది స్వస్థత పొందుకొనుదురు గాక తండ్రి. ఎంతో మంది జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగును గాక తండ్రి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క బ్రదర్ని దేవుడు ప్రత్యేకంగా దీవించి అతి త్వరలోనే వారిని గాగినట్టు పట్టాలతో అభిషేకింపబడును గాక, గురువులుగా మార్చబడును గాక, యొక్క సేవలో గొప్పగా పని చేయబడును
దీవించుదురుగాక. అయ్యా ఇదిగో తండ్రి యొక్క కేంద్రానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి అయ్యా. వంట రూపంలో ప్రభా, పని రూపంలో ప్రభా, అనేకమైన బిడ్డల ప్రభా ఈ కేంద్రం కోసం పని చేయించుండగా తండ్రి వారందరినీ ఆశీర్వదించి అయ్యా నీ కృపలో మిషనరీ ఉత్సాహంతో ప్రభా పనిచేయ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిషనరీలుగా తయారు చేయు తండ్రి, ప్రభుని యొక్క సేవకుల కోసం, విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేయు వ్యక్తిత్వాన్ని మిషనరీస్ లో కలిగించు తండ్రి. హతసాక్షులుగా అనేక మందిని దేవుడు దీవించి ఉండగా రాబోతున్న రోజుల్లో క్రీస్తు కోసం మరింత హతసాక్షులుగా పనిచేయలాగా దీవించు ప్రభు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా దేవుడు ఎంతో మందిని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి నూతనమైన వ్యక్తులకి ఈ యొక్క పరిచయం అవుతూ ఉంది కాబట్టి ఈ యొక్క పనిలో మీరు పాల్గొని దేవుని యొక్క దీవెనలను పొందుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. ఈ యొక్క పండగ రోజున గాబ్రియేలు సన్మంస్కుడు మరియమాతకు మంగళవార్త చెప్పుట అనే పండగ రోజున మరి దేవుడు అనుగ్రహించినట్లే ప్రియమైన బిడ్డలారా, నేను కూడా అనుకోలేదు ఈ విధంగా దేవుడు ఈ రోజున దీవిస్తాడు అని. కానీ దేవుడు దీవించారు అని అనడానికి విషయం ఏమిటి అంటే ప్రియమైన బిడ్డలారా, మరి మన మధ్యన ఒక గురువు రాబోతూ ఉన్నారు. వారి పేరు ఫాదర్ రాజారత్నం. నా ఫిలాసఫీ టైంలో మదురై పట్టణంలో మరి మేమిద్దరము కూడా తత్వం చదువుకొని ఉన్నాం. ఆ తత్వ తర్పీదులో మరి బ్రదర్ గారు, నేను చాలా చిన్నవాడిని, ఆయన కొంచెం వయసులో పెద్దవారైనా కానీ ఎంతో ప్రేమగా మరి ఉంటూ మరొక ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి మంచిగా మేము నేర్చుకోవడానికి, నాకు మంచిగా చదువు చెప్పేయడానికి సహాయం చేశారు. మరి ఇప్పుడు ఫాదర్ గారు మరి మంచి తెలివిగల ఫాదరు, అనేకమైన ప్రదేశాల్లో మరి పనిచేస్తూ ఉన్నారు. వీరు సభ వచ్చేపటికి ఎస్ఎంఏ యొక్క పూర్తి పేరు సొసైటీ ఆఫ్ ఆఫ్రికన్ మిషనరీస్. అంటే ఆఫ్రికాలోనే వేద బోధన చేస్తూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. మరి ఇప్పుడు ఫాదర్ గారు ఆఫ్రికా దేశంలో వారి యొక్క గుళ్ళు చూసినట్లయితే మీ వెనకాల కనపడుతున్నాయి కదా, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, చెట్లు పుట్లు. కానీ అంత అందంగా ఉండదు, కానీ వారికి చెట్లు పుట్లు పైన ఉండడానికి కూడా రూఫ్ కూడా కష్టమే. ఒక్కొక్కసారి చెట్ల కిందే పూజ చేస్తారు, ఇళ్ళల్లో పూజలు చేస్తారు, మరి అడవుల్లో పూజలు చేయాలి. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలి అంటే మరి ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళినట్టే. మధ్యలో దోపిడీదారులు ఉంటారు, గుంటనక్కలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. వాటినన్నిటిని కూడా ఆఫ్రికా దేశంలో మరి దేవుని కోసం అర్పించుకొని మరి వెళ్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మరి అటువంటి గురువు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మరి వారు చేసిన పరిచర్యను మీ అందరికీ కూడా చిన్న వీడియో క్లిప్లో చూపించాలనుకుంటున్నాను. మరి ఆ గురువు గారు ఎందుకు వచ్చారంటే వారి నాన్నగారికి ఆరోగ్యం బాగోలా, వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. మరి రేపో మాపో అన్నట్లుగా పరిస్థితిలో అన్నట్లుగా వచ్చే ఉన్నారు. మరి గురువరులు వాళ్ళ నాన్నగారు చనిపోతారేమో అని అనుకొని, కానీ దేవుడు అద్భుత రీతిలో మరి వారి తండ్రిని స్వస్థపరిచి మరి ఇప్పుడు మంచిగా జీవించాలన్న దేవుడు దీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి యొక్క తండ్రిని మరి మరలా పునర్జీవాన్ని ఇచ్చి ప్రాణంతో నిలిపి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అలా మన దేవుని యొక్క సేవలో ముందుకు సాగితే దేవుడే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, పాలిస్తాడు, లాలిస్తాడు, ఆదరిస్తాడు ప్రియమైన బిడ్డలారా. దానికి నిదర్శనమే ఈనాడు మన మధ్య ఉన్న ఫాదర్ రాజారత్నం ఎస్ఎంఏ. మరి వారు మన మధ్య దీవబలి పూజ అర్పించబోచు ఉండగా మీ అందరికీ కూడా చిన్న వీడియో క్లిప్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను.
ప్రియ దేవుని బిడ్డలారా, చూసి ఉన్నారు కదా, మరి ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఆఫ్రికా ప్రజలను పలకరిస్తూ మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. మన ఫాదర్లను ఇక్కడ గురువులను, బిషప్లను వేరే కోణంలో చూస్తూ ఉంటాం, కానీ మిషనరీస్ యొక్క జీవితం అలా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చి దీవబలి పూజను అర్పిస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో ఇక దీవబలి పూజలో పాల్గొందాము. మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయం ఇదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, పాల్గొందము, రండి రక్షణ పొందుదాము, రండి రక్షణ పొందుదాము. ఇది పూజా సమయం, మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రక్షణను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. Bwana uturumie, uturumie. Bwana uturumie, uturumie. Kristu uturumie, uturumie. Kristu uturumie, uturumie. Bwana uturumie, uturumie. Bwana uturumie, uturumie. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలెనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారమగునట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. ప్రభు మరలా ఆసోసునకు ఈ క్రింది సందేశం వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనలను పాతాళం క్రింద నుండి అయినను లేక ఆకాశం పై నుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను నీ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయనను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశస్థులారా వినుడు, మీరు ప్రజలను విసిగించడం చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పాడెదను దేవా నీ కీర్తన పాడెదను తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి తనువునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి వేకువనే పాడెదన్ వేకువనే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా దేవా నీ కీర్తన పాడెదను దేవా నీ కీర్తన పాడెదను ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమనందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలై ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని అంతటా దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణములు పూజా పట్టణం ఉన్న తర్వాత మనకు ఒక విషయాన్ని ధ్యానించుటకు పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. ఆ విషయం ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక. మనము ఈరోజు ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మంగళవార్త మహోత్సవం, మొదటగా మంగళవార్త అంటే ఏమిటి? వాట్ ఈస్ దిస్ గుడ్ న్యూస్? ది అనౌన్సియేషన్ ఆఫ్ ద లార్డ్. మంగళవార్త అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే దైవరాజ్యాన్ని, మనల్ని పాపము నుండి తొలగించి ఈ దైవ రాజ్యాన్ని, ఈ మోక్షమును ప్రసాదించుటయే దేవుని యొక్క ప్రణాళిక. ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు దేవాది దేవునికి పవిత్రాత్మ ద్వారా అతని కుమారుని కనుటకు అసాధ్యం కాని పని. కాబట్టి దేవునికి ఒక కన్య అవసరమై ఉన్నది. ఆ కన్యే మరియ తల్లి. ఎందుకంటే మరియ తల్లి
ఒక పరిపూర్ణ అనుగ్రహాలు, పవిత్రాలు. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని గాబ్రియల్ దూత ద్వారా ఈ మంగళవార్తను ఆమెకి వినిపించి ఉన్నారు. మరియ తల్లి దేవునిపై విశ్వాసంతో ఈ మంగళవార్తని ఆమె చెవిట వేసుకొని అంగీకరించి దేవునికి ఎస్ నేనున్నాను, నేను నీ ప్రణాళికను విజయవంతం చేయగలను అనే నమ్మకంతో దేవునికి ఎస్ అని చెప్పింది, అంగీకరించింది. ఈ సందర్భాన్నే మన తల్లి శ్రీ సభ మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నది కొనియాడుటకు. ఈ సందర్భాన్ని కొనియాడుటకు తల్లి శ్రీ సభ మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నది. కాబట్టి దేవుని భక్తులారా, ఏ విధంగా అయితే మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికను ఆలకించి ముందుకు వచ్చి ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, అవమానాలు భరించి దేవుని యొక్క ప్రణాళికను ఒక క్రమబద్ధంగా ఆలించి విజయవంతంగా చేయగలిగింది. ఈ విధంగా చేయగలగడం కారణం ఏమిటంటే దేవునిపై నమ్మకం, విశ్వాసంగా ఉండటమే. మరియ తల్లి ఏనాడు ఏ ఒక్క సందర్భానికైనా ఆమె వెనుకాడలేదు. ప్రతి ఒక్క ప్రణాళికను నెరవేర్చుకుంటూ వచ్చింది. అందుకే ఆమె దైవానుగ్రహాలు. కాబట్టి దేవుని ప్రియ భక్తులారా, మరియ తల్లి ఈనాడు మనకు ఏమి వార్తను ఇస్తుందంటే దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనని మన జ్ఞానస్నానం ద్వారా మనల్ని అందరికీ ఒక ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడమే మన యొక్క బాధ్యత. ఎందుకంటే మనము జ్ఞానస్నానం ద్వారా దేవుని యొక్క బిడ్డలమై అయి ఉన్నాము. కాబట్టి ఒక దేవుని యొక్క బిడ్డగా దేవుడు మనకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు, ఎలాంటి ప్రణాళికలు మనకు అప్పగిస్తున్నారు. కాబట్టి ఆ ప్రణాళికను ధ్యానించి మనము దేవుని నామమున, దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా, అనేక శక్తి ద్వారా మనము నెరవేర్చాలి ఒక మరియ తల్లిలాగా. అప్పుడే మనకు ఈ పాపపు లోకము నుండి ఈ మోక్షం, దైవరాజ్యం అనేది మనకు లభిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే మన పాపములందరికీ మనమందరం పాపులం. ఈ లోకం అనేది ఒక పాపపు లోకం. ఆ లోకములో నివసిస్తున్నటువంటి మనం అందరం కూడా పాపులమే. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఈ పాపపు లోకము నుండి మనల్ని శుద్ధి చేసి తన కుమారుని యొక్క రక్తము ద్వారా, పవిత్ర రక్తం ద్వారా మనకు మోక్షాన్ని ప్రసాదించి ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియ భక్తులారా, ఈ మోక్షపు రాజ్యం కొరకు, దైవ రాజ్యం కొరకు మనము దేవుని ప్రణాళికలు ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవునితో విశ్వాసంతో ఉంటామో, అతని చెంత ఉంటామో, అప్పుడే మనకు ఈ దైవరాజ్యం అనేది ఒక వరంగా మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియ భక్తులారా, ఏ విధంగా అయితే ఫాదర్ తేజ గారు నా గురించి చెప్పి ఉన్నారో, నేను ఒక ఆఫ్రికా దేశంలో, గానా దేశంలో దేవుని వాక్యం బోధిస్తున్నాను ఒక గురువుగా. అక్కడి ప్రజలు తినడానికి తిండి ఉండదు, కట్టుకునేటకు బట్ట ఉండదు, ఉండటకు ఇల్లు ఉండదు, చాలా పేదరికంలో జీవిస్తున్నారు. అయినప్పటికీ దేవునిపై ఎంతో విశ్వాసంతో జీవిస్తారు, దేవునిపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. అందుకే వారు సంతోషంగా ఉంటారు. వారికి ఏమి లేకుండాను దేవుని నామమున, మరియ తల్లి దీవెన ద్వారా, ఆమె ద్వారా దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకే ఒక కారణం, అది ఏమిటంటే వారికి దేవునిపైన దృఢమైన నమ్మకం, విశ్వాసం. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు అనే నమ్మకాన్ని వాళ్ళు దేవునిపై ఉంచుకుంటారు. కాబట్టి వారి జీవితం ఎలాగ ఉంటుందంటే, మనం ఏ విధంగా అయితే ఒక ముళ్ళ పొదలో ఒక ముళ్ళు మీద కాలు పెడతామో, కాలు పెట్టిన తర్వాత నొప్పి అనేది మనకు కలుగుతుంది. వారి జీవితం ప్రతి ఒక్క క్షణం ముళ్ళులో కాలు పెట్టడమే. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణము ఒక బాధతో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే
వాళ్ళకి మంచి వసతి ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. కాబట్టి వారు ఎప్పుడూ ఇలాంటి బాధతో జీవిస్తూ ఉంటారు, మంచి జీవితం ఉండదు. కానీ దేవునితో నమ్మకం ఉంచుకుంటారు కాబట్టి ఎలాంటి సందర్భాలైనా దేవుని చెంతకు రావడానికి వెనుకాడరు. నేను పనిచేసే దగ్గర ఉదయం 5 గంటలకి పూజ రోజు ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు 4:30 గంటలకే లేచి రెడీ అయ్యి 5 గంటలకు వస్తారు. ఎందుకంటే వారి జీవితంలో దేవునితో వారి యొక్క రోజును మొదలు పెట్టాలని అనుకుంటారు. కాబట్టి ఆ విశ్వాసంతో గుడికి చాలా మంది వస్తారు 5 గంటలకైనా. కానుకలుగా మన మాదిరి మన విధంగా ఉన్నవారు డబ్బులు ఇవ్వడం, లేని వారు వారికి తోచినంత సహకారం వారు అందిస్తారు. కూరగాయలు అయితేనేమి, కోళ్ళనైతేనేమి, మేకలనైతేనేమి, గుడ్లనైతేనేమి వారికి తోచినంత సహకారం ఖచ్చితంగా. ఎందుకంటే వారు ఒకే ఒక విషయాన్ని నమ్ముతారు, వారి దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి దేవుని ద్వారా వాళ్ళకి లభిస్తున్నదని వారు నమ్ముతారు. కాబట్టి వారు తిరిగి దేవునికి ఇచ్చుటకు ఎలాంటి జగ్గు చేయరు, వెనకాడరు. అక్కడ ఎక్కువ మొక్కజొన్న పండుతుంది, దుంపలు పండుతాయి. వాన ద్వారా, కేవలం వర్షం ద్వారానే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. మన మాదిరి ట్రాక్టర్లు ఉండవు, ఎద్దులు ఉండవు. మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవి వాళ్ళ దగ్గర ఉండవు. వారే ట్రాక్టర్లు, వారే ఎద్దులు, అన్ని వారే బోధలు వేస్తారు, వారే విత్తు చల్లుతారు, పంట వచ్చినాక వారే కోస్తారు, అన్ని వారే తయారు చేసుకుంటారు. వాళ్ళు చూసేదానికి కూడా బలంగా ఉంటారు, పని ఆ విధంగా చేస్తారు. వాళ్ళు ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళు ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆ పనులు చేసే శక్తిని దేవుని ద్వారా వాళ్ళు పొందుతున్నారని గ్రహిస్తారు. కాబట్టి దేవునిపై ఎంతో విశ్వాసంతో దేవునికి వారికి అప్పగించిన పనులన్నీ వారు దేవుని నామున ఒక మరియ తల్లి ద్వారా, మరియ తల్లి వలె వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని భక్తులారా, మనకు ఈ విధంగా మరియ తల్లి ఈ ప్రభు మంగళవార్త మహోత్సవం ద్వారా ఏమి నేర్పిస్తుందంటే, మనము రెడీగా ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికను ఆలించుటకు, అంగీకరించుటకు ఎల్లవేళలా రెడీగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు ఆయన పనులు చేయుటకు, ఆయన కార్యములు చేయుటకు. ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా, ఒక ఉపదేశిగా, ఒక బ్రదర్గా, ఒక బిషప్గా, ఒక కార్డినల్గా, ఒక పోపుగా. కాబట్టి ఆయన యొక్క పిలుపును మనము ఎప్పుడు ఆలించాలి మరియు పాటించాలి. కాబట్టి దేవుని భక్తులారా, నా కొరకును, నేను చేసే పని కొరకును, ఆఫ్రికా ప్రజల కొరకును, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకును, ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వారందరి కొరకును ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచున్నాను. అదేవిధంగా మా నాన్న కొరకున ప్రార్థన చేయండి. ఆయన ఆరోగ్యం ఇప్పుడే బలపడుతూ ఉన్నది. దేవుని నామమున ఇంకా ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించాలని పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రార్థనిస్తున్నాను. ఆమేన్. అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం, హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఐక దేవుని అంకితం
మనవు మనసు అంకితం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీస ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ పని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుని మానవుడని దృఢముగా విశ్వసించు మేము తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీ సభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆనందంతో శ్రీ సభ తోడుకొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడా కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణను ఫలించున్నట్లును ఆమె అటులా చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములు అనేకమై చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోసానా, ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయం నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఈ విధమున ఇవి మా కొరకు అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధములనే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, మిషనరీస్ గా పనిచేస్తున్న ఆఫ్రికా దేశంలో గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశకులను, దైవ సేవకులను, మరి అనేక దేశాలలో మిషనరీస్ గా తమ ప్రాణాలను అర్పిస్తున్న ప్రతి ఒక్క నీ పిలువబడిన, నువ్వు పిలుచుకోబడిన సేవకులను దీవించి ఆశీర్వదించండి. గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. మరి ముఖ్యంగా మా ప్రీతమ గురువు అయినటువంటి ఫాదర్ రాజారత్నం SMA ఆఫ్రికా దేశంలో పనిచేయుచుండగా కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, శక్తిని సామర్థ్యాన్ని దయచేసి మరింత నూతనమైన పద్ధతిలో వాక్యాన్ని, సువిశేషాన్ని వారి హృదయాల్లో నాటులాగా వారిని ప్రేరేపించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అన్ని విధాలుగా నీ దీవెనలతో ముంచి లేపండి. ఉత్తానమగు నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొను, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతో, వారి భర్త పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మను అందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయను మాకు ఇవ్వండి, మా యొద్ద అప్పులు వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఈ పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వారిని వారి యొక్క కీడుల నుండి రక్షింపుము. ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్క గురించి ప్రార్థిస్తున్నాము. మా అందరి కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఈ లోకములో ఎంతోమంది బాధలతో, కష్టాలతో అలమటిస్తున్నారు. వారిని అందరినీ కూడా వారి యొక్క కీడుల నుండి రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుము.
శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఇగో యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరము మనము సమాధానము తెలుపుకుందాము. గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించిన పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమము కూడా ఒక మిషన్ ఏరియా. అన్యుల మధ్య జీవిస్తున్నాం. ఒక క్రైస్తవ కుటుంబము కూడా మన చుట్టూ ప్రాంగణంలో లేదు. ప్రాణ త్యాగానికి తెగించి మరీ పనిచేస్తూ ఉండగా మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క చేయూతను మాకు అందచేయండి. అదేవిధంగా ప్రతి శనివారం మరియు రెండవ శనివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. మొదటిగా జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. తదనంతరం ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. అదేవిధంగా ప్రియమిత్రులారా, మరి కింద కనబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలుసుకొని దేవునికి అర్పించగలుగుతాం. మా కమ్యూనిటీ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో దివ్యబలి పూజలు మీకు సమర్పిస్తూ ఉన్నాము. కౌన్సిలింగ్ కోసం కూడా ఆ నెంబర్కి నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈనాడు మరి రెవరెండ్ ఫాదర్ రాజారత్నం SMA, సొసైటీ ఆఫ్ ఆఫ్రికన్ మిషనరీస్, మరి ఆ గురువులు ఎంతోమంది ఆఫ్రికా దేశంలో వారి యొక్క ప్రాణాలని పరిత్యజించి దేవుని కోసం పనిచేస్తున్న గురువారిలో మరి వీరి యొక్క బ్యాచ్లో మరి ఎంతమంది, దాదాపు 15 మంది గురువులు బ్రదర్లుగా జాయిన్ అయ్యారు. కానీ వీరి బ్యాచ్లో ఆయనది గురువు ఒకరే. ఆఫ్రికాకి వెళ్ళారు, మళ్ళా వచ్చారు. మరి అక్కడ పరిస్థితుల్ని మొదటిగా తట్టుకొని నిలదొక్కుకోవడమే పెద్ద సమస్య. సేవ చేస్తాం అనేది అది వేరే విషయం. తర్వాత ఇక్కడ ఎవరైనా బ్రతికేయచ్చు మన భారతదేశంలో. కానీ ఆఫ్రికా దేశంలో మొట్టమొదటిగా అక్కడ వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు భయంకరమైన వస్తువులు తింటారు. ఉదాహరణకి ప్యాన్ కేక్ మస్కిటో, ప్యాన్కి అట్లు వేసి దోశల ప్యానానికి నూనె రాసి మస్కిటోలు చాలా ఎగురుతూ ఉంటాయి. వాటిని ఇట్లా అన్నప్పుడు వాటిని మొత్తం కలెక్ట్ చేసి దాంట్లో మసాలా కలిపి మనం వడాపావ్ ఎట్లా వేస్తామో దాన్ని నీటిలో మంచిగా ఫ్రై చేసి బ్రెడ్లో పెట్టుకొని తింటారు. ప్యాన్ కేక్ మస్కిటో అట్లా ఇంకా భయంకరమైన ఉన్నాయి.
అలాంటి వస్తువులను కూడా తినాలి. నీరు ఉండదు, ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఉండవు. వాటిని అన్నిటినీ కూడా మరి తెలిసి కూడా ప్రాణత్యాగం చేసినట్లేదు. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సూసైడ్. ప్రాణం పోయిద్ది అని తెలిసి కూడా అక్కడ ఏ వస్తువులు లేవని తెలిసినా కూడా వెళ్ళి గుడిసెల్లో చెట్ల కింద వారితో ఉండి వారిని మంచి వైపు నడిపిస్తూ పాప జీవితం నుంచి వైదొలిగి కుటుంబాలుగా జీవించాలి, వ్యవస్థగా జీవించాలి. పరిశుద్ధమైన దేవాలయాన్ని మీరు నిర్మించుకోవాలి. మీ యొక్క దేహాలయ దేవుని యొక్క దేవాలయాన్ని బోధిస్తూ మరి వారిని వారు సంసిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇటువంటి సేవ చేస్తున్నటువంటి గురువర్యులు మరి మన మధ్యలో ఉండగా మనకు ఎంతో ఆనందదాయకం. మరి ఆయన ఏదో హాలిడేస్ కోసం రాలా, వారి తండ్రి గారికి అనారోగ్య నిమిత్తం ఆయన వచ్చి ఉన్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఫాదర్ గారు తండ్రికి ఆరోగ్యం బాగుంది. మరి మరలా తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఏప్రిల్ నెల 7th 7వ తారీఖు ఏప్రిల్ నెలలో ప్రయాణం చేస్తున్నారు. వారి కోసం ప్రార్థిద్దాం. మీ యొక్క ప్రార్థనలే వారికి బలము, అండ, రక్షణ కవచం ప్రజలు. కాబట్టి ఈ యొక్క సమయంలో వారిని సత్కరించుకుందాం చప్పట్లు కొడుతూ. మరి బ్రదర్ గారు మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. మరి గురువుగా మరి మీ అందరి తరపున ఈ యొక్క మిషనరీ గురువుకి సత్కారం చేయబోతున్నాను. మరి మిషనరీ గురువులు మనల్ని దీవిస్తూ ఉండగా కళ్ళను మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసము పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జన్మించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవింపగలముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు తేజ గారికి నా హృదయపూర్వక వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. రాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సత్పునరాసి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం.